చాలా రోజుల తర్వాత నేను శ్రావణి మళ్ళీ కలిసాం. కానీ అనంతపూర్‌లో కాదు. శ్రావణినే బెంగుళూరుకొచ్చింది. నా లాస్ట్ వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే శ్రావణి ఎవరనేది తెలుస్తుంది. మన లైఫ్‌లో ఎవ్వరున్నా లేకపోయినా ఇలాంటి ఒక పర్సన్ ఉంటే చాలు ఎలా అయినా బతికేయొచ్చు అనిపిస్తది చూడండి. నా లైఫ్‌లో అలాంటి పర్సనే శ్రావణి. మీ లైఫ్‌లో మీరు అంత ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ ఎవరో కూడా కామెంట్ చేసేయండి. చాలా రోజులైపోయింది కదండీ ఇలా మాట్లాడి. కానీ ఏం చేద్దాం, లైఫ్‌లో ఒక్కొక్కసారి మనకు నచ్చినవి చేయాలని ఎంత ట్రై చేసున్నా సరే ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్‌లో స్ట్రక్ అయిపోతాం. ఇక ఇప్పటి నుండి ముందులాగా కంటిన్యూస్‌గా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. యాక్చువల్లీ ఈ వీడియో 2 వీక్స్ బ్యాక్ తీసింది. కానీ అప్లోడ్ చేయడానికి టైం సెట్ అవ్వలేదు. నేను, శ్రావణి, మా అమ్మ, తమ్ముడు అందరు కలిసి కుబేర మూవీకి వెళ్ళిపోయాం. ప్రతిసారి లాగానే కొంచెం ముందే వెళ్ళాలనుకున్నాం. కానీ లేట్ అయిపోయింది. మూవీ స్టార్ట్ అయిపోయిన తర్వాత వెళ్ళాం. నాకైతే ఇది చాలా స్పెషల్. ఎందుకంటే నేను, శ్రావణి, కార్తిక్ ముగ్గురం కలిసి మూవీకి వెళ్ళాం. ఇంకా శ్రావణి అయితే ఫస్ట్ టైం థియేటర్లో మూవీ చూడడం. ఇంకా మూవీ అయిపోయేసరికి 9:50, 10 అలా అయిపోయింది. మీకు అందరికీ తెలిసిందే కదండి, మూవీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మేము ప్రతిసారి వెళ్ళి ఒక ప్లేస్లో ఆగి కాఫీ తాగే వెళ్తామని. అక్కడికి వెళ్ళి మళ్ళీ కాఫీ తాగేసి వెళ్తూ ఐస్ క్రీమ్ తినేసి వెళ్ళిపోయాం. యాక్చువల్లీ శ్రావణి ఒక్కరోజు నుండి వెళ్ళాలనుకుంది. కానీ 4 డేస్ ఉంది. నెక్స్ట్ డే కూడా ఏం చేసామనేది నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. ఐస్ క్రీమ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నా తమ్ముడు మట్కా కుల్ఫీ బాగుంటుంది ఇదే తీసుకుందామంటే, నాకు ప్రతిసారి ఒకటే లాంటిది తినడం నచ్చదు. తినడం విషయంలో మాత్రం కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను. ఇది వద్దు నాకు అని చెప్పి వేరే ఏదో ట్రై చేశాను, అస్సలు బాలేదు.